హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ తీసిన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాల గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే నమోదవుతుంది. అలాగే మనకి మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో, 38 నుంచి 42 లేదా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రత అనేవి ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మార్చి 3వ వారంలో మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి 19 నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో మాత్రమే మనకి అకాల వర్షాలు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజులు అంటే మార్చి 19, 20, 21, 22, 23, 24, 25 ఈ తేదీల్లో మనకి అకాల వర్షాలు అనేవి మధ్యాహ్నం సమయంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి 22, 23, 24 తేదీల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పిఠాపురం, తుని, యానం, రంపచోడవరం, సోమపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 22, 23, 24 తేదీల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవస్థే మనకి మధ్యాహ్నం సమయంలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మార్చి 20 నుంచి మనకి వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మార్చి 20, 21, 22, 23, 24 తేదీల్లో కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి మధ్యాహ్నం సమయంలో మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల మిగిలిన పరిసర ప్రాంతాలు అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పడే వర్షం కొద్దిసేపైనా కాస్త భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి మార్చి 20, 21, 22, 23, 24, 25 తేదీలో మనకి అకాల వర్షాలు అనేవి మధ్యాహ్నం సమయంలో మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. అలాగే అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే గుంటూరు, బాపట్ల, అలాగే పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, భీమవరం, అలాగే ఏలూరు, ద్వారకా, తిరుమల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు ఉంటాయి. అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అన్ని పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి టచ్ చేసుకుంటూ ఈ అకాల వర్షాలు అనేవి మధ్యాహ్నం సమయంలో మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త రైతులు, ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే తమ పండించిన పంటను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ వర్షాలు అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఒక్కసారిగా వర్షాలు అనేవి దంచుకొట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి మనకి రానున్న రోజులు అంటే మార్చి 20 నుంచి 25 మధ్యలో మనకి అకాల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.